బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పిఎస్ఏ ఎయిర్లైన్స్ కు చెందిన ఓ విమానం కుప్పకూలింది. అమెరికా రాజధాని అయిన వాషింగ్టన్ దగ్గరలోని ఓ నదిలో అయితే ఈ విమానం కుప్పకూలిన పరిస్థితి కనిపిస్తుంది. రొనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్ దగ్గర నదిలో విమానం కుప్పకూలింది. ఎయిర్పోర్ట్ దగ్గరలోని పోటోమాకో అనే నదిలో ఈ విమానం క్రాష్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే ప్రమాద సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పిఎస్ఏ ఎయిర్లైన్స్ కు చెందిన విమానంగా అయితే దీన్ని గుర్తించారు. విమానం కూలిన ప్రదేశంలో ప్రెజెంట్ అయితే సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం 60 మంది ప్రయాణికులు అయితే విమానంలో ఉన్నారు. విమానం కూలడంతో ఇతర విమానాలకు ల్యాండింగ్ టేక్ ఆఫ్ కు అంతరాయం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ ప్రమాదానికి విమానం హెలికాప్టర్ ఢీ కొనడమే ప్రమాదానికి కారణం అంటూ కూడా అంచనా వేసిన పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి? ప్రెజెంట్ ఆ ప్రయాణికుల సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఈ ఘటన చోటు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఈ విమానాలు రెండు ఢీకొన్న తర్వాత, హెలికాప్టర్ అలాగే విమానం ఢీకొన్న తర్వాత పక్కనే ఉన్న నదిలో కూలిపోయినట్లుగా కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ లో ఈ ఘోర ప్రమాదం అనేది చోటు చేస్తుంది అనేది వీరు చెప్తున్నారు. అయితే ఏదైతే అమెరికా రాజధాని వాషింగ్టన్ లోని రీగన్ విమానాశ్రయం సమీపంలో ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. 60 మందితో ప్రయాణిస్తున్న అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం ల్యాండింగ్ చేస్తున్న సమయంలోనే వాషింగ్టన్ పోలీస్ హెలికాప్టర్ ను ఢీకొట్టినట్లు కూడా తెలుస్తోంది. ఈ కన్సాస్ లోని విచిటా నుంచి వాషింగ్టన్ లో ప్రయాణిస్తున్న అమెరికన్ ఎయిర్లైన్స్ 5342 విమానం అనేది ప్రమాదానికి గురైంది. ప్రజెంట్ అయితే రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతోంది. నదిలో పడిపోవడం ద్వారా కొంత రెస్క్యూ ఆపరేషన్ కూడా ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది అనేది కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బంది చెప్తూ ఉన్నారు. అంటే ఇది లైవ్ లోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం, అందులోనూ ఒక చిన్న విమానం వాషింగ్టన్ పోలీసు హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో దానికి సంబంధించి దానిలో ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ప్రాణాలతో ఉన్నారా, మృతి చెందారా అనేది కూడా అధికారికంగా ప్రకటించవలసిన. నదిలో కుప్పకూలిన నేపథ్యంలో మాక్సిమం అందరూ కూడా మృతి చెంది ఉంటారనేది ఒక అంచనా అయితే వేస్తూ ఉన్నారు. కానీ హెలికాప్టర్ లో ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. కానీ విమానంలో మాత్రం 60 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సహాయక చర్యలను అయితే అధికారులు చేపట్టారు. అక్కడ నదిలో పక్కనే ఉన్న ఒక ఫోటోమాక్ అనే ఒక నది ఉన్న నేపథ్యంలో రెండు విమానాలు ఢీకొనడం, రెండు హెలికాప్టర్ల విమానం ఢీకొనడం, వెంటనే ఆ నదిలో పడిపోవడంతోనే అక్కడ సహాయక చర్యలకు సంబంధించి కొంత ఆటంకం ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతూ ఉంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా అయితే అమెరికాలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. వాషింగ్టన్ లోని ఓ నదిలో అయితే విమానం కుప్పకూలింది. పిఎస్ఏ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం కుప్పకూలడంతో మొత్తంగా 60 మంది ప్రయాణికులు అయితే ఆ విమానంలో ఉన్నారు. వాళ్ళు మృత్యువాత పడ్డారా, లేక అపస్మారక స్థితిలోకి వెళ్లారా, లేక బ్రతికే ఉన్నారా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇప్పటికే అక్కడ ఎక్కడైతే విమానం కుప్పకూలిందో ఆ ప్రదేశంలో సహాయక చర్యలు అయితే అధికారులు ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు అయితే తెలియాల్సి ఉంది.